उन्होंने अपने अनुभव में ये शेयर किया, अपने भजन में लिखा कि मैं प्यासी हिरनी की तरह मैं हाँफता हूँ कि कब जाकर मैं अपने परमेश्वर को अपना मुख दिखाऊं। ఈ భక్తిలో ఉన్నటువంటి సారము, భక్తిలో ఉన్నటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను ఆశపడుతున్నాను, నేను ఎప్పుడు వెళ్ళి నా ముఖాన్ని దేవునికి చూపెడుతున్నా అనేటువంటి అనుభవాన్ని వారు చెప్తున్నారు. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళరా, ये भक्ति का एक ऐसा प्यास है, एक ऐसा भूख है, इसको कोई नहीं जानता. ఇది భక్తిలో ఉన్నటువంటి ఆకలి మరి దప్పిక, ఇది ఎవరికి తెలియదు. इसको बहुत कम लोग जानते हैं, చాలా తక్కువ మందికి ఇది తెలుసు. पर इसको जिसने जाना కానీ ఎవరైతే దీన్ని తెలుసుకున్నారో वो कभी छोड़ेगा नहीं. వారు ఎన్నటికీ విడిచిపెట్టరు. वो ईश्वर के संगति में सदा बने रहेगा. వారు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు. चाहे लोग उनके विषय में कुछ भी कहे, ప్రజలు వారి విషయమై ఏమైనా అననివ్వు, प्रजा चाहे उनके विषय में कितना भी गलत कह ले, ప్రజలు వారి విషయమై ఎన్ని తప్పుడు మాటలు అన్నా, ये गलत है बोलने के बाद में भी ఇది తప్పుడు అని అన్నప్పటికీ वो उस बात को कभी छोड़ेंगे नहीं. వారు ఆ విషయాన్ని ఎన్నటికీ వదలరు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. भजन 42 को पढ़कर देखे, కీర్తన 42 చదివి చూడండి. उनका जो भूख और उनका प्यास वहां पर दिखता है, उनका तड़प यहाँ पर दिखता है. ऐसे हिरनी नदी के जल के लिए हाँफती है, वैसे ही हे परमेश्वर मैं तेरे लिए हाँफता हूँ. देखा मेरे प्रियो, చూసారా నా ప్రియమైన వాళ్ళరా, हिरन बहुत प्यासवान ऐसा एक जानवर है. దుప్పి అనేది हाँ, దాహముతో ఉండేటువంటి జంతువు. అది यस, उसका प्यास कोई और जंतु में नहीं है, इतना प्यास रहता है उसको. దానిలో ఉన్నంత దాహము వేరొక జంతువులో లేదు. इसलिए पवित्र आत्मा ने इस भजन में उस जानवर को यहाँ पर दर्शाकर बताया. అందుకని పరిశుద్ధాత్ముడు ఆ జంతువుని ఇక్కడ చూపెడుతున్నాడు. यस, అవును, आप जंगल के कितने भी जीव जंतु प्राणी होंगे, उन सारे प्राणियों में ये हिरन जो है वो बहुत प्यासी है, बहुत प्यास रहता उसको. అడవిలో ఎన్ని జంతువులైతే ఉన్నాయో వాటన్నింటికంటే దుప్పి ఎక్కువ దాహాన్ని కలిగి ఉంటది. आप कोई साइंटिस्ट को यदि पूछे, जानवरों के साइंटिस्ट को, तो वो आपको बताएगा ఆ జంతువుల శాస్త్రజ్ఞుని అడిగితే వారు మీకు చెప్తారు सबसे ज्यादा प्यास इसी प्राणी में होता है. ఈ జంతువుకి, ఈ ప్రాణికి ఎక్కువ దాహం ఉంటుంది. इसीलिए पवित्र आत्मा ने उस जंतु को बताकर हमें उसके प्यास के विषय में समझाया कि एक भक्तजन भी इसी प्रकार से होता है. అందుకని పరిశుద్ధాత్ముడు ఆ జంతువును చూపించి దాని దాహం విషయమే చెప్తున్నాడు. భక్తుడు ఈ విధంగానే ఉంటాడు. तो बहुत से ऐसे नासमझ लोग చాలా మంది తెలియని వారు हमको तुच्छ जान सकते हैं, మనల్ని నీచంగా ఎంచుతారు, అనగా हमको చిన్న गलत చూపు, बोल सकते हैं, తప్పుడు మాటలు అంటారు. तो फिर भी అయినను हमें अपना प्यास बुझाने के लिए हमें कहीं ना कहीं जाकर अपनी प्यास जरूर बुझाना होता है. మన దాహాన్ని తీర్చుకోవడానికి ఎక్కడికో ఒక కాడికి వెళ్ళి మన దాహాన్ని తీర్చుకోవాలి. मेरे प्रियो, इस जंतु को बताने का तात्पर्य पवित्र आत्मा का यह है कि आप और मैं परमेश्वर के लिए हाँफने वाली जंतु के समान हमारे अंदर में एक प्यास, एक भूख हमारे अंदर में परमेश्वर के लिए है. పరిశుద్ధాత్ముడు జంతువును మన కొరకు ఎందుకు చూపెడుతున్నాడు అంటే నీవు మరి నేను మనము దేవుని కొరకే తృష్ణ గుణాలు, ఒక ఆశ అనేది మనలో ఉండడానికి చూపెడుతున్నాడు. कोरह की पुत्रों ने इस बात को जाना, కొరాహు కుమారుని మాటను తెలుసుకున్నారు. उनको ये प्यास मालूम है, వారికి దాహము తెలుసు, इसका सार उनको पता है. దీని సారం వారికి తెలుసు. इसलिए उन्होंने अपने भजन में इस जानवर को दिखाकर कह रहे हैं कि हम ऐसे हिरनी के समान हम अपने परमेश्वर के लिए हाँफते हैं. అందుకని వారు తమ కీర్తనలో ఈ జంతువును చూపెట్టి వారు చెప్తున్నారు ఏంటంటే దేవుని కొరకే మేము ఆశపడుతున్నాము, తృష్ణ కొని ఉన్నాము. यस, परमेश्वर के लिए हम हाँफ रहे हैं, దేవుని కొరకు ఆశపడుతున్నాము, हम प्यासे हैं. మేము దాహముతో ఉన్నాము. कब जाकर, మేము ఎప్పుడు వెళ్ళి, आप नीचे पढ़ेंगे, మీరు కిందికి तो చదివితే कब जाकर నేను ఎప్పుడు వెళ్ళి हम अपने परमेश्वर को अपना मुख दिखाए. మేము మా దేవునికి మా ముఖాన్ని చూపెదము. जीवित परमेश्वर का मैं प्यासा हूं, मैं कब जाकर अपने परमेश्वर को अपना मुंह दिखाऊंगा. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. यस, हालेलुया, హల్లెలూయా. समझे मेरे प्रियो. అర్థమైంది నా ప్రియమైన వాళ్ళరా? ये भूख, ये प्यास जो है,
हर इंसान में है, ఈ ఆకలి ఈ దాహం అనేది ప్రతి మనుషునిలో ఉన్నది. पर कुछों में ज्यादा కొంతమందిలో ఎక్కువగా, और कुछों में कम, మరి కొంతమందిలో తక్కువగా, पर सब में होता है. కానీ అందరిలో ఉంటుంది. ईश्वर के प्रति हर एक इंसान के अंदर में विभिन्न प्रकार की प्यास और भूख है. దేవుని పట్ల ప్రతి ఒక్క మనుషునిలో రకరకాల దాహము ఆకలి అనేది ఉంది. और वो सब मनुष्यों में है. మనుషులందరిలో అది ఉంది. परंतु मेरे प्रियो, కానీ నా ప్రియమైన వాళ్ళారా, आप वो स्पेशल लोग हैं. మీరు ప్రత్యేకమైన వారు. आपके अंदर में परमेश्वर ने कौरव के पुत्रों के जैसा भूख और प्यास परमेश्वर ने पहले से ही धर दिया. కొరాహు కుమారుల వలె ఆకలి దాహాన్ని దేవుడు మొదటి నుండి మీలో ఉంచాడు. परमेश्वर पिता का धन्यवाद हो. తండ్రి అయిన దేవునికి వందనాలు. ये भूख और ये प्यास आपका आखिरी दिनों तक रहे. ఈ ఆకలి ఆ దాహం అనేది మీ చివరి దినం మట్టి వరకు ఉండాలి. आप इसमें कभी पीछे मत रहना. మీరు ఇందులో ఎన్నడూ వెనక్కి రావద్దు. ये भूख ये प्यास ఈ ఆకలి ఈ कभी దాహము मिटने ना पाए. ఇది ఎన్నటికీ తగ్గిపోకూడదు. आप इसमें बने रहे ఇందులో మీరు నిలిచి ఉండాలి. और इसमें और भी आप उन्नति करेंगे और आपका प्यास बुझाने के लिए परमेश्वर अपना दाहिना हाथ आपके साथ में रखेगा. ఇంకను మీరు ఇందులో ఎదగాలి. మీ దాహాన్ని తీర్చడానికి దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపుతాడు. आप जितने प्यासे होंगे परमेश्वर आपको उतना तृप्त करते నువ్వు जाएगा. ఎంతగానో దాహం పొందుతావో దేవుడు అంతగానో తృప్తిపరుస్తాడు. आपकी भक्ति का जो प्यास है वो अनगिनत होना चाहिए. प्रभु आपको उसी तरह तृप्त करते ही रहेगा. నీ భక్తి దాహము లెక్కింప జాలనిదై ఉండాలి. దేవుడు ఆ విధానంలోనే తృప్తిపరుస్తాడు. प्रभु की स्तुति हो मेरे प्रियो. దేవునికి స్తోత్రం నా ప్రియమైన परमेश्वर पिता का धन्यवाद हो. తండ్రి అయిన దేవునికి आप వందనాలు. प्यासी हिरने हैं. మీరు దాహముతో ఉన్న దుప్పి, प्यासी हिरने దాహముతో ఉన్న దుప్పి वो सदा परमेश्वर के लिए हाँफते रहती అది है. ఎల్లప్పుడూ దేవుని కొరకై ఆశపడుతుంది. तो प्रभु का धन्यवाद हो. దేవునికి వందనాలు. आपको परमेश्वर सदा इसी तरह रखे. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇదే విధంగా ఉంచాలి. आप सदा तृप्त होते रहे. మీరు ఎల్లప్పుడూ తృప్తి పొందుతూనే ఉండాలి. अपनी आत्मिक प्यास को बुझाते रहे ताकि परमेश्वर आपके लिए अपना जीवन का जल का सोता बनकर आपके साथ में चलता మీ रहे. ఆత్మీయ దాహాన్ని తీర్చుకోనండి. ఎందుకనగా జీవ జలపు ఊటయ్యి ఆయన నీకు సహాయం ఇస్తాడు. यशायाह नबी की किताब में लिखा है, యెషయా ప్రవక్త గ్రంథంలో రాసింది, आओ प्यासे लोगों దాహముతో ఉన్న వారులారా రండి, मेरे पास आओ, నా యొద్దకు రండి, मैं तुमको बिना रुपया मैं तुमको दूंगा. వెల చెల్లించకనే నేను మీకు ఇస్తాను. हालेलुया. హల్లెలూయా. कैसा दूंगा? ఎలా ఇస్తాను? अरे फ्री में देता हूँ, ఉచితముగా. इसके लिए पैसे नहीं लगेंगे. దానికి డబ్బులు తగలవు. परमेश्वर ने बताया. దేవుడు చెప్పాడు. आप यशायाह नबी की किताब యెషయా ప్రవక్త గ్రంథము उसका 52 अध्याय, शायद किसी को मिला तो जल्दी पढ़ ले. हो, हाँ, सब प्यासे लोगों सब प्यासे लोगों पानी के पास आओ, पानी के पास आओ, और जिनके पास रुपया न हो तुम भी आकर तुम भी आकर मोल लो और खाओ दाख मधु और दूध बिन रुपए और बिना दाम ही आकर ले लो. ए- परमेश्वर पिता ने आपको आह्वान दिया है, తండ్రి అనే దేవుడు మీకు ఆహ్వానం ఇస్తున్నాడు. आपको बुलाहट दिया. మీకు పిలుపునిచ్చాడు. आओ రండి, ए प्यासे लोगों, దప్పికొనిన వారులారా आओ. రండి. मेरे पास कोई कमी नहीं है, నా దగ్గర ఏ తక్కువ లేదు, कोई कमी नहीं है मेरे ఏం पास. తక్కువ లేదు. आओ, రండి, आपको वेलकम कर रहा है, మీకు స్వాగతం చెప్తున్నాడు, आपको बुला रहा है. మిమ్మల్ని పిలుస్తున్నాడు. हालेलुया. హల్లెలూయా. कितनी अच्छी बात है. ఎంత మంచి మాట. हमारा परमेश्वर महान है, మన దేవుడు గొప్పవాడు. वो बुला रहा है, ఆయన పిలుస్తున్నాడు, हमारा स्वागत कर रहा है, మనకు స్వాగతం చెప్తున్నాడు, हमको वेलकम कर रहा है. మనకు స్వాగతం చెప్తున్నాడు. आओ. రండి. क्या बात है. ఏంటా మాట? आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. आप किसी का मत सुनिए. మీరు వేరే వారి మాట వినకండి. हाँ, ना उसका सुने, ना इसका सुने, ना पड़ोसी का सुने. వారిది వినొద్దు, వీరిది వినొద్దు, పక్క వారిది వినొద్దు. आपका प्यास, आपका भूख, आपका तड़प मिटाने के लिए कोई आपको बुला रहा है. నీ దాహమును నీ ఆకలిని నీ కొట్టుకోవడానికి తీర్చడానికి ఒకరు పిలుస్తున్నారు. आहो, सब रंडी। प्यासे लोगों पानी के पास आओ. पानी किसके पास है? నీళ్లు ఎవరి దగ్గర ఉన్నవి? हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. एक बार शिष्यों ने ఒకసారి శిష్యులు प्रभु यीशु मसीह से कहा, ప్రభువైన యేసుక్రీస్తుతో అన్నారు, हे जीवन के स्वामी, ఓ జీవజల పూట, हम तुझे छोड़कर कहाँ जाए? మేము నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలి? कहाँ है अब हमारे लिए
कोई ठिकाना। మా కొరకైనటువంటి స్థలం ఎక్కడ ఉంది? तू ही तो हमारा जीवन जल का सोता है। నీవే జీవజలపు ఊటై ఉన్నావు మాకు. हम तेरे किनारे में हैं, మేము మీ దరిన ఉన్నాము, आपके साथ में है। మీతోనే ఉన్నాము. अब कहाँ जाए हम? మేము ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? क्योंकि ఎందుకనగా तू ही तो हमारा जीवन का स्वामी है, నీవే జీవపు స్వామివై तू ఉన్నావు. ही जीवन जल का सोता है। జీవ జలపు ఊట నీవై ఉన్నావు. तेरे पास में ही हमारे लिए सब कुछ है। నీ దగ్గర మా కొరకు సమస్తమును ఉన్నవి. अब हम कहाँ जाए? ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తాం? हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన हम వాళ్ళారా, कहाँ जा सकते हैं? మనం ఎక్కడికి వెళ్ళగలం? हमारा जीवन जल का सोता वही है, మన జీవ జలపు ఊట ఆయనే. और वही हमें बुला रहा है। ఆయనే మనల్ని పిలుస్తున్నాడు. आओ प्यासे लोगों, దప్పికొనిన వారులారా రండి, पानी के पास आओ। నీళ్ళ యొద్దకు రండి. और जिसके पास रुपया ना हो तुम भी, हालेलुया, जिसके पास में रुपया ना हो तुम भी, రూకలు లేని వారులారా हाँ మీరు వచ్చి हाँ కొని ఆ. భోజనము చేయుడి. हालेलुया। హల్లెలూయా. देखा, చూసారా? इसके लिए आपको पैसा लगाने की जरूरत नहीं है, ये फ्री में है। దీనికి గాను మీరు డబ్బులు పెట్టవలసిన అవసరం లేదు, ఇది ఉచితం. या परमेश्वर ही बता रहा है। ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. क्या कह रहा है? ఏమంటున్నాడు? बिना रुपये, రూకలు లేని बिना వారు, पैसे డబ్బులు లేకుండా तुम आओ मेरे మీరు पास, రండి, आओ రండి, और इसको मोल लो దీన్ని కొనుక్కొనండి, और खाओ, తినండి, पियो, త్రాగండి, तृप्त हो जाओ। తృప్తి పొందండి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. दूध, పాలు, परमेश्वर का वचन, పాలు అంటే దేవుని వాక్యము. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం నా ప్రియమైన जब వారు. प्रभु के पास में लोग नए नए आते हैं, దేవుని దగ్గరకు ప్రజలు కొత్తగా వచ్చినప్పుడు उनको వారికి सबसे पहले మొట్టమొదటిగా वचन का दूध पिलाया जाता है, వాక్యం అనే పాలు ఇవ్వబడతాయి. और वो धीरे धीरे बढ़ने लगते వారు हैं। మెల్లి మెల్లిగా ఎదుగుతారు. फिर उसको हम बलिष्ठ भोजन, ऐसा आहार उनको देते हैं कि उनके हड्डी मांस घनिष्ठ हो जाए। అటు తర్వాత బలిష్టమైనటువంటి ఆహారము మేము ఇస్తాము. దాని తర్వాత వారి మాంసము, వారి ఎముకలు దృఢ పొందుతాయి. ये सब बातें कलीसिया में होता है, ఇవన్నీ విషయాలు సంఘంలో జరుగుతాయి. पर इसको कोई समझ नहीं पाता। కానీ ఇవి అర్థం కావు కొంత. हम लोग बलवान लोगों के लिए बलवान भोजन देते हैं, బలవంతులైన వారికి బలమైన భోజనం పెడతాం. और जो बच्चे हैं, పిల్లలు ఎవరైతే ఉన్నారో, जो छोटे हैं, చిన్నవాళ్ళు, जो नया नया प्रभु में आते हैं, కొత్త కొత్త ప్రభునందు వస్తారు. वो जब प्रभु में कलीसिया में आने लगते हैं, వారు ప్రభునందు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు वो कैसा आहार ग्रहण कर सकते हैं, कितना वजनदार भोजन खा सकते हैं, ये देख देख कर देना पड़ता है। ఎలాంటి భోజనాన్ని వాళ్ళు తినగలరు, ఎలా దాన్ని అరిగించుకోలేరు, దాన్ని చూసి మేము ఇస్తుంటాము. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళరా, जैसे को वैसा, ఎలాంటి వారికి అలా ऐसा जब हम देते हैं ఆ విధంగా మేము ఇచ్చినప్పుడు तो धीरे धीरे उनके जो शरीर और उनके अंग जो है वो बढ़ते जाते हैं। మెల్లి మెల్లిగా వారి శరీరము, వారి అవయవాలు ఎదుగుతూ ఉంటాయి, పెరుగుతూ उनकी ఉంటాయి. आत्मा प्राण देह जो है वो बलवंत होते जाता है। వారి ప్రాణ, ఆత్మ, శరీరం అవి బలమొందుకుంటూ పోతాయి. जब हम प्रभु में सयाने हो जाते हैं, మనము దేవుని యందు తెలియమంతులు, परिपक्व हो जाते हैं, పరిపక్వమైన తర్వాత, बलवान होते हैं, బలవంతులమైన తర్వాత तब उनके लिए सॉलिड भोजन देना पड़ता है। వారి కొరకు మంచి భోజనం ఇవ్వాలి. अब आप उनको कितना भी बलवान भोजन दे तो वो उसको पचाएंगे, ఎంత బలమైన భోజనం పెట్టినా వారు అరిగించుకుంటారు, उसको वो पचाएंगे, దాన్ని వారు అరిగించుకుంటారు. पर बच्चे उसको हजम नहीं कर सकते, इसलिए बच्चों को बच्चों की तरह ही उनको भोजन देना पड़ता కానీ है। పిల్లలైన వారు దాన్ని అరిగించుకోరు కాబట్టి పిల్లలకు పిల్లల వల్లనే భోజనం तो ఇవ్వాలి. आत्मिक जीवन का ये रीत है, और ये रिवाज में हम उनको चलाना पड़ता है। ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి పద్ధతి ఇది, రీతి ఉంది, దాని విధానంలోనే వారిని నడిపించాలి. तो परमेश्वर पिता का धन्यवाद हो। అయితే దేవునికి వందనాలు. जब आप बड़े हो जाते हैं, మీరు పెద్దవారైన తర్వాత, सयाने हो जाते हैं, పెద్దవారైన తర్వాత तब आपको అప్పుడు మీకు आपके प्यास और आपकी भूख मिटाने के लिए మీ ఆకలిని, మీ దాహాన్ని తీర్చడానికి आप स्वयं परमेश्वर जीवन के स्वामी के पास में आपको हम लाते हैं, उनके साथ में जोड़ देते हैं। స్వయంగా దేవుడు జీవపు స్వామి అతని యొద్దకు తీసుకొచ్చి అతనితో అంటు కడతాము. हालेलुया। హల్లెలూయా. तो वही तो है, అదే बलवान लोग, सिद्ध लोग उपवास और प्रार्थना के साथ परमेश्वर की संगति से जुड़ जाते हैं। బలవంతులైన వారు, పరిపక్వం నొందిన వారు ఉపవాసము మరియు ప్రార్థనతో దేవునితో ఏకీభవించబడతారు. तब उनकी आत्मा परमेश्वर की आत्मा के साथ में जब एक होकर वो
मेल मिलाप में आ जाते हैं, तब परमेश्वर ही उनको अपनी बल और अपनी सामर्थ्य से भरता है। तब वो और बल प्राप्त करके एक पुरुष के समान पुरुषार्थ करके खड़े हो जाते हैं। వారు ఇంకను వారి ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించిన తర్వాత వారు ఇంకను బలం అందుకుంటారు, మరి అటు తర్వాత వారు పౌరుషార్థాన్ని ధరించుకుంటారు। हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వారలారా, जब वो पुरुषार्थ करते हैं, పౌరుషార్థాన్ని ధరించుకున్నప్పుడు एक परिपक्व पुरुष बन जाते हैं, ఒక పరిపక్వం పొందిన పురుషుడు అవుతాడు। तब वो परमेश्वर के राज्य में परमेश्वर के काम आने वाले बन जाते అప్పుడు हैं। దేవుని రాజ్యంలో దేవునికి పనికొచ్చే వారు అవుతారు। हालेलुया। హల్లెలూయా। इसलिए हमें स्टेप बाय स्टेप प्रभु में बढ़ते जाना है। అందుకని మెట్టు పై మెట్టుగా మనం ప్రభునందు ఎదుగుతూ పోవాలి। जैसा एक बालक बढ़ते बढ़ते बड़ा जवान होता है, वैसे ही आध्यात्मिक जीवन का भी स्तर वैसा ही है। ఒక బాలుడు పెరుగుతూ పెరుగుతూ యవనస్తుడు ఏ విధంగా అవుతుంటాడో అదే విధంగా ఆత్మీయ జీవితానికి ఈ విధమైన మెట్లు ఉంటాయి। हालेलुया। హల్లెలూయా। ये सब बातें परमेश्वर के यहाँ पर फ्री है और बिल्कुल फ्री है। ఇవన్నీ విషయాలు దేవుని దగ్గర ఇక్కడ ఉచితంగా ఉన్నాయి, పూర్తిగా ఉచితము ఇవి। यहाँ देखिए, ఇక్కడ చూడండి, दूसरा वचन को देखिए, రెండో వాక్యాన్ని చూడండి। जो भोजन वस्तु नहीं है उसके लिए तुम क्यों रुपया लगाते हो, और जिससे पेट नहीं भरता उसके लिए क्यों परिश्रम करते हो। मेरी और मन लगाकर सुनो, तब तुम उत्तम वस्तुएं खाने पाओगे और चिकनी चिकनी वस्तुएं खाकर संतुष्ट हो जाओगे। यहाँ मुझे आपको कुछ बताना है। ఇక్కడ నుండి మీకు ఒక మాటను చెప్పాలి। मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, परमेश्वर क्यों ऐसा बता रहा है? దేవుడు ఎందుకని ఇలా చెప్తున్నాడు? सब फ्री है, అన్ని ఉచితము, सब अच्छा है, అన్ని మంచివే, सब खाओ, అన్ని తినండి, सब तुम्हारे लिए అన్ని మీ है। కొరకే। परंतु కానీ एक बात पर आकर परमेश्वर ने हमको अटका दिया। ఒక మాట మీదకి వచ్చి దేవుడు మనల్ని నిలబెట్టాడు। क्या बोल रहा है? ఏమంటున్నాడు? जो भोजन वस्तु नहीं है उसके लिए तुम अपना पैसा क्यों व्यर्थ खर्चा कर रहे हैं? ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? ठीक है, సరేనా? और మరియు जिससे पेट नहीं भरता उसके लिए क्यों परिश्रम करते हो? సంతృష్టి కలిగజేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? ये दो बातों में ఈ రెండు మాటలలో मैं आज आपको याद दिलाना चाहता हूँ। నేను మీకు జ్ఞాపకం చేయించాలనుకుంటున్నా। जो भोजन वस्तु नहीं है ఆహారము కానిది ఏదైతుందో उसके लिए क्यों परिश्रम करते हो? దానికి ఎందుకు ప్రయాసపడుతున్నారు? क्या है वो भोजन वस्तु नहीं है, जो पेट भरने वाली चीज नहीं है, उसके लिए तुम क्यों प्रयास कर रहे हो? అది ఆహార వస్తువు కాదు, కడుపు నింపే వస్తువు కాదు, దాని కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నారు? ठीक है, సరేనా? क्या है वो? అది ఏంటిది? मुझे बताइए। ఇప్పుడు నాకు చెప్పండి। जो पेट नहीं भरता, అది కడుపు నింపది, जो भोजन नहीं है, అది ఆహారము కాదు। वो चीज क्या है? అది ఏం వస్తువు ये చెప్పండి। पहेली है। चलो पहेली बुझाओ अभी, అది ఆహారం बताओ కాదు, अभी मेरे को, కడుపు నింపదు। నాకు చెప్పండి, बताओ। చెప్పండి। ये पहेली है। वचन में ही వాక్యంలోనే परमेश्वर पिता ने एक ऐसी पहेली रखा जिसके लिए मनुष्य अपना शरीर तक खराब कर रहा है। వాక్యంలోనే దేవుడు ఒక శాస్త్రం నేసించాడు, దాని కొరకు మనుషుడు తన శరీరం ముందు ప్రయాసపడుతున్నాడు। आज बहुत से लोग ऐसा कर रहे हैं, ఈ రోజు చాలా మంది ఇలా చేస్తున్నారు। इसलिए शायद परमेश्वर को, पवित्र आत्मा को अच्छा लगा और ये बात हमारे सामने लेकर आया। అందుకని దేవునికి పరిశుద్ధాత్మనికి బాగా అనిపించి ఈ మాటను మన ముందుకు आज తీసుకొచ్చాడు। मैं सोच रहा था कि प्रभु भोजन पर बोलूं, ఈ రోజు నేను అనుకున్నాను ప్రభు బల్లను బట్టి लेकिन మాట్లాడతాను। जाकर ये बात प्रभु भोजन को ही जोड़ दिया। అటు వెళ్ళి ఈ మాట తీసుకొచ్చి ప్రభు బల్ల మీదనే జతగా ये पहेली बुझाओ मेरे को। ఇప్పుడు ఈ శాస్త్రాన్ని నాకు చెప్పండి ఇక। हाँ, पहेली बुझाओ। ఈ क्या శాస్త్రం है? చెప్పండి ఏంటిది? जो भोजन वस्तु नहीं है, खाने की चीज नहीं है, అది తినే వస్తువు కాదు, ఆహారము కాదు, उसके लिए पैसे बर्बाद मत करो। దాని కొరకు డబ్బులు ఖర్చు పెట్టకండి। और जो पेट नहीं भरता కడుపు నింపరిది ऐसी चीज के लिए అలాంటి వస్తువు కొరకు कोसों दूर क्यों जाते हो? ఒక మైళ్ళ దూరం ఎందుకు వెళుతున్నావు? हालेलुया। హల్లెలూయా। ये पहेली मुझे बुझाकर बताओ, ఈ శాస్త్రాన్ని నాకు చెప్పండి ఇక। क्या है वो ఏంటది? जिसके लिए तुम अपना पैसा बर्बाद कर रहे और अपना परिश्रम भी दे रहे? దానికి గాను మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీ ప్రయాసాన్ని పెడుతున్నారు। क्या है वो? ఏంటది? आज इसी कारण बहुत से प्रभु के बच्चे आज अपने आध्यात्मिक जीवन में
और अपनी भक्ति के जीवन में पूरी तरह से फेल और खराब हो रहे हैं। దీన్ని బట్టి అనేక మంది దేవుని బిడ్డలు తమ ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో పాడైపోతున్నారు, అసఫలమవుతున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు, ఇसीलिए पवित्र आत्मा ने शायद ये बात यहाँ रखा. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మన ముందు పెట్టాడు. मुझे बताइए, నాకు చెప్పండి, स्वयं परमेश्वर कह रहे हैं, స్వయంగా దేవుడు అంటున్నాడు, अरे जो भोजन है ही नहीं, అది ఆహారము కానే కాదు, तेरे शरीर के लिए जो आवश्यक चीज है वो है नहीं, నీ శరీరము కొరకు కావాల్సిన వస్తువు కానే కాదు, फिर भी तू उसके लिए पैसा बर्बाद कर रहा है అయినను దాని కొరకు నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు. और उसके लिए तू कोसों दूर जाकर अपना परिश्रम क्यों ले रहा है? దానికను మైళ్ళ దూరం వెళ్ళి ఎందుకు ప్రయాసపడుతున్నావు? बताओ वो क्या चीज है? ఏంటి ఆ వస్తువు? हम्म? अभी बहुत सारे छुपे रुस्तम चोर लोग हैं చాలా మంది దాగి ఉన్న దొంగలు ఉన్నారు. जो प्रभु भोजन में भी आते हैं, उसके लिए भी परिश्रम करते हैं. ప్రభు బల్లలోనికి వస్తారు, దాని కొరకు ప్రయాసపడతారు. मैं कितने बार बताया, ఎన్నో సార్లు చెప్పాను, प्रभु भोजन पवित्र भोज, इसमें हाथ लगाने के लिए पहले तुमको शुद्ध होना पड़ेगा. ఇది పరిశుద్ధమైనది, దీంట్లో చేయి వేయడానికి మొట్టమొదట మీకు మీరు శుద్ధీకరించుకోవాలి. तुम्हारे अंदर में ऐसा कोई बात ना हो जो परमेश्वर को भाता नहीं, परमेश्वर के विरुद्ध हो. దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి అయాసకరమైన ఏ మాట అయినను నీలో ఉండకూడదు. क्या है वो? ఏంటిది అది? मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, आप जो दारू पी रहे हो वो पेट भरने की चीज नहीं है, మీరు ఏ కళ్ళైతే తాగుతున్నారో అది కడుపు నింపే వస్తువు కాదు. पर उसके लिए पैसा कितना लगा रहे हैं? కానీ దానికని డబ్బులు ఎన్ని ఖర్చు పెడుతున్నారు? कितने लोग पैसे बर्बाद करके अपने परिवार को खराब कर रहे हैं. ఎంతో మంది పైసలను నాశనం చేసుకుని తన కుటుంబాలను పాడు చేసుకున్నారు. वो और किसी बात के लिए पैसा खर्च नहीं करता, వేరొక మాట కొరకు డబ్బులు ఖర్చు పెట్టరు पर వారు, दारू के लिए जरूर पैसा खर्चा కానీ करता है. కళ్ళు కొరకు తప్పకుండా డబ్బులు ఖర్చు तो పెడతారు. इसलिए అందుకని परमेश्वर ने ये वचन यहाँ इसलिए रखा कि जो भोजन वस्तु है नहीं, उसके लिए तुम अपना पैसा क्यों बर्बाद कर रहे हो? దేవుడు తన వాక్యాన్ని ఇక్కడ పెట్టి ఉన్నాడు. ఏదైతే భోజనము ఆహారము కానే కాదో దాని కొరకై నీ డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నావు? समझिए अभी? ఇప్పుడు అర్థమైందా? और उसके लिए परिश्रम कितना? మరి దానికను ప్రయాసం ఎంత? अगर वो मिलने वाली जगह अगर गांव में नहीं है అది तो वो దొరికే 10 कोस जाके लेके आता. అది దొరికే స్థలం ఊళ్ళో లేకపోతే 10 కిలోమీటర్లు వెళ్ళి కొనుకొచ్చుకుంటారు. अब वो कोई भोजन वस्तु है नहीं, आदि- बाइबल बता रही है. అది ఆహారము కానే కాదని బైబిల్ చెప్తుంది. अब जो तुम्हारा भोजन वस्तु है नहीं, మీ उसके ఆహారం लिए तुम क्यों प्रयास कर रहे हो? అది మీ ఆహారము కాదు, అయినా దాని కొరకు ఎందుకు కష్టపడుతున్నావు? क्यों प्रयास कर रहे हो? ఎందుకు కష్టపడుతున్నావు? ये बात परमेश्वर ने स्पष्ट कहा है. ये उस बात- बात को समझो, वो पहेली के रूप में बताया. ఆ మాటను దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, సాత్రం లాగా దేవుడు చెప్తున్నాడు. अब आप मुझे बताइए, जवाब दो मुझे. ఇప్పుడు మీరు నాకు జవాబు ఇవ్వండి. आप क्या दारू भोजन है? కళ్ళు ఆహారమా, భోజనమా? वो बताओ मेरे को. చెప్పండి మీరు. भोजन वस्तु है. భోజనమా అది? और परमेश्वर क्या बता रहा है? దేవుడు ఏమంటున్నాడు? जो भोजन वस्तु है नहीं, उसके लिए पैसा खर्चा मत करो. कितने पुरुष लोग मानते हैं ये बात को? ఎంత పురుషులు అయిన వారు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటను? भोजन वस्तु है नहीं, लेकिन उसके लिए पैसा बाहर है हम लोग. ఆహారం కాదు, ఆయనను పైసలు ఖర్చు పెడుతున్నారు. प्रभु बता रहा है, मैं नहीं बता रहा हूं. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. ये मेरी बात नहीं है, ఇవి నా మాటలు కావు, बाइबल बता रही. బైబిల్ చెప్తుంది. जो भोजन वस्तु है नहीं, ఆహారము కానే కాదు, उसके लिए तुम अपना पैसा व्यर्थ क्यों खर्चा कर रहे हो? ఎందుకు వృధాగా నీ డబ్బులు ఖర్చు పెడుతున్నావు? हालेलुया. హల్లెలూయా. गुटखा कर्रा कितना भी महंगा होने दो, वो कहीं भी रहे तो जाता हो. ఆ గుట్కా కర్ర అది ఎంత ధర కలిగినదైనను అది ఎక్కడ ఉన్నది పోతాడు. डबल पैसा देके खरीद के लाते. రెండంతలు పైసలు పెట్టి కొనుక్కుంటాడు. और उसको बढ़िया पोटलम। सोना चांदी जैसा पोटलम बांध के जेब में, దాన్ని మంచిగా బంగారం, వెండి బంగారం లాగా పొట్లం చేసుకొని జేబులో పెట్టుకుంటాడు. और फिर उसको पोटलम बांध మళ్ళీ के మళ్ళీ పొట్లం, మళ్ళీ నోట్లో ఒకసారి కొట్టుకొని మళ్ళీ పొట్లం. जान से प्यारा, ప్రాణానికంటే ప్రియమైనది. जान से प्यारा तू मेरा, ऐसा बोल के उसको बांध बांध के, गठड़ी बांध बांध के उसको जेब में डाल के रखता. ప్రాణానికంటే ప్రియమైనది, చాలా ప్రియమైనదని దానికి ఆ పొట్లాన్ని కట్టి కట్టి జేబులో పెట్టుకుంటాడు. वो ड्यूटी जाते समय रोडों पे ढूंढते हुए जाता रहे, कर्रा गुटका वाला किधर है रे? नहीं दिख रहा आज. ఆ డ్యూటీ పోతుండగా రోడ్డు పొంటి వెతుకుతూ వెతుకుతూ వెళ్తాడు. गुटका वाला किधर गए रे? ఆ గుట్టుకోడు ఎటు పోయిండు?
उसको ढूंढ ढूंढ के पकड़ के ये इतना गठरी बना लेता हो, ఆయనను వెతికి వెతికి పట్టుకొని ఇంత పెద్ద పొట్లం కట్టుకుంటాడు. बस फुर्सत ఇక అయిపోయింది, गठड़ी बांधना, పొట్లం కట్టి मारते जाओ इधर रखते जाओ, కొట్టుకుంటూ లోపల పెట్టుకుంటాడు. और उसके लिए कितना भी पैसा देता हो. దానికని ఎన్ని డబ్బులైనా ఇస్తాడు. अभी बहुत से लोगों के रिपोर्ट में ये भी आ रहा है, చాలా మంది రిపోర్ట్స్లలో ఏమొస్తున్నాయంటే जो ज्यादा तंबाकू खाने वाला है ఎక్కువగా పొగాకు తినే వారికి उसके हार्ट के जो पाइप धमनियां है वो सड़ के खराब हो रहे बोलते. వారి గుండె దగ్గర ఉన్నటువంటి రక్త నాళాలు ఏవైతే ఉన్నావో అవి పాడైపోతున్నాయి. अपने हार्ट के पास में 3 बड़े बड़े वाले होल रहते మన గుండె దగ్గర 3 పెద్ద పెద్ద పంపులు ఉన్న నాళాలు, और बड़े बड़े नाले उसके तरफ जाते हैं. ఆ రక్త నాళాలు అందులోనికి వెళ్తాయి. वो अपने हार्ट में खून चढ़ाता, మన గుండెలోనికి రక్తాన్ని తీసుకొని फिर वो వెళ్తాయి. रिटर्न आके ये छोटे छोटे नसों में से वो फिर रिटर्न होता है. మరి అది మళ్ళీ ఏమవుతుందంటే తిరిగి చిన్న చిన్న రక్త నాళాల ద్వారా శరీరం అంతా వ్యాపిస్తుంది. तो ये तंबाकू जो खा के सोते हैं उनका पूरा सार जो है वो पेट में जाता है, और पेट से पूरे अपने ब्लड के धमनियों में से जाकर वो वाल्स को पाइप को खराब कर देते हैं ఈ बोलते. వీరు ఎవరైతే తంబాకు తిని పడుకున్నారో దాని సారం అంతా కడుపులోనికి వెళ్ళి కడుపులో నుండి అది రక్త నాళాల ద్వారా గుండెలోనికి వచ్చి అక్కడ అది పాడు చేస్తుంది. तो डॉक्टरों का कहना है అదే డాక్టర్లు చెప్తున్నారు, तंबाकू के कारण తంబాకు బట్టి పొగాకు आपके जो हार्ट के धमनियां हैं రక్త గుండె నాళాలు ఏవైతే ఉన్నావో वो खराब, जाम तो जाम हो गया, वो तो निकाल रहे, लेकिन वो सड़ गया, అది పాడైపోయింది, మొత్తం మురిగిపోయింది, పనికి రాకుండా అయిపోయింది. उसको कुछ नहीं कर सकते. దాన్ని ఏం చేయలేము. इसलिए आपका हार्ट 30% 40% काम कर रहा है. అందుకని మీ గుండె 30 లేక 40% పని చేస్తుంది. ज्यादा दिन के मेहमान नहीं हो आप, ఎక్కువ రోజులు నీవు బ్రతకవు, ज्यादा दिन के मेहमान नहीं आप. ఎక్కువ రోజులు మీరు బ్రతకరు. रिजल्ट वही है. దాని ప్రతిఫలం అదే अब రిజల్ట్. आगे का जिंदगी ముందున్న జీవితం सादा खाना खाओ సాధారణమైన భోజనము, और चुपचाप थोड़ा सा दाल पानी खा के सोते जा, नहीं तो जिएगा नहीं ज्यादा दिन. పప్పు అన్నం తిని పడుకో, లేకపోతే ఎక్కువ రోజులు బ్రతకవు. अब ज्यादा तेल मसाला नहीं खा सकता, ఎక్కువ నూనె మసాలా తినలేవు, अच्छा बिरयानी नहीं खा सकता, మంచి బిర్యానీ తినలేవు, अच्छा फूड नहीं जमेगा. మంచి ఆహారం నడవదు. अब तेरे को जीना है तो बस ऐसे ही दाल के पानी से जीना पड़ेगा. ఇప్పుడు నీవు బ్రతకాలంటే పప్పు నీళ్ళతోనే బ్రతకాలి. फिर ये क्या क्यों खरीद के लाए? మరి దీన్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు? पैसे से खरीद के ला लिए, పైసలు పెట్టి కొని है ना? తెచ్చుకుంటున్నారు. तुम्ही ने तो खरीद के लाया. మీరే కొనుక్కొచ్చుకున్నారు కదా. गुटके वाले को डबल पैसा दे के गुटका लाता, ఆ గుట్కా అతనికి 200 డబ్బులు ఇచ్చి तंबाकू वाले को डबल पैसा दे के तंबाकू खरीद लेते. పొగాకు వాళ్ళకు 200 డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నారు. दारू नहीं मिले तो पव्वे को है डबल रेट देता, दे दे मेरे को. ఆ కళ్ళు దొరకకపోతే పవకు 200 రేట్ पूरा ఇస్తారు. गाँव घूम के परिश्रम करके लेके आ लेता. ఊరంతా తిరిగి కష్టపడి తీసుకొచ్చుకుంటాం. ये भोजन वस्तु नहीं है मेरे प्रियो. ఇది ఆహారము కాదు నా ప్రియమైన వాళ్ళారా. बाइबिल बता रही है బైబిల్ చెప్తుంది, जो भोजन वस्तु है ही नहीं, ఆహారము కాని దాని కొరకు तुम क्यों परिश्रम कर रहे, మీరు ఎందుకు కష్టపడుతున్నారు? क्यों अपना पैसा व्यय बर्बाद कर रहे हो तुम? ఎందుకు మీ డబ్బులు మీ రూపాయలను వ్యాపరుస్తున్నారు? घर में बाल बच्चे बीमार है, పిల్లలు ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారు, घर में बाल बच्चे भूखे हैं, పిల్లలు ఇంట్లో ఆకలితో ఉన్నారు, उनके पास में कोई आहार नहीं है खाने के लिए. తినడానికి వారి దగ్గర ఆహారం లేదు. पर आप जो भोजन वस्तु है नहीं, उसके लिए आप व्यर्थ परिश्रम और व्यर्थ अपने पैसा तुम बर्बाद कर रहे हो. ఆహారము కాని దాని కొరకు వృధాగా కష్టపడుతున్నావు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు. इसलिए मेरे प्रियो, అందుకని నా ప్రియమైన వాళ్ళారా, शायद परमेश्वर को और पवित्र आत्मा को ये ठीक जान पड़ा, और ये मैसेज पहली के रूप में यशाया नबी के किताब में लिखा हुआ है. దేవునికి పరిశుద్ధాత్మనికి ఇది సరిగా అనిపించింది కాబట్టియే స్వాత్రములాగా ఆయన యెషయా ప్రవక్త ద్వారా మనకు తెలియచేస్తూ, अगर आप इन बातों से मन फिराव करके तुम मेरी सुनो, ऐसा लिखा है. అక్కడ రాసింది ఏంటంటే ఈ మాటలను బట్టి మారు మనసు పొంది నీవు నా మాటను వినుమని రాసింది. यहाँ लिखा है, ఇక్కడ రాసింది, मेरी और मन लगाकर सुन, నా మాట జాగ్రత్తగా ఆలకించి मेरी और मन लगाकर सुनो, तब उत्तम वस्तुएं खाने पाओगे, और चिकनी चिकनी वस्तुएं खाकर संतुष्ट हो जाओगे. उन बातों से मन फिराव करो, ఆ మాట నుండి మారు మనసు పొందు, मेरी और मन लगाओ, నా తట్టు మనసు और పెట్టు, मेरी सुनो, నా మాట విను, मेरी सुनो, నా మాట విను, तब तुम चिकने वस्तुओं से तृप्त हो जाओगे. అప్పుడు సారమైన దాని ద్వారా సంతృష్టి పొందుతావు. हालेलुया, హల్లెలూయా, प्रभु की स्तुति हो. దేవునికి तो స్తోత్రం. आपको क्या चाहिए? అతను మీకేం కావాలి? क्या चाहिए? ఏం కావాలి? जो भोजन वस्तु है नहीं वो चाहिए, या सचमुच ही चिकने भोजन चाहिए?
ఆహారము కానే కాదు, అది కావాలా లేక సారమైన ఆహారము కావాలా? मेरे प्रियो, నా ప్రియమైన వారు, आज ये बात हमारे सामने इसीलिए लाया प्रभु ने कि बहुत से लोग आज इन्हीं बातों में डूबकर अपना भक्ति का जीवन तो जीवन, अपना परिवार, अपना सब कुछ खराब कर रहे हैं। ఈరోజు చాలా మంది ఈ విషయాలలో మునిగిపోయి తమ భక్తి జీవితాన్ని, తమ కుటుంబాన్ని, తన విషయాలను పాడు చేసుకుంటున్నాడు. అందుకనే ఈ రోజు ఈ మాటను దేవుడు మన ముందు मेरे తీసుకొచ్చాడు. प्रियो, पहेली के रूप में परमेश्वर ने वचन में रखा ये बात गुप्त में। ఇది ఈ మాటను రహస్యంగా సాత్రం వలె దేవుడు ఇందులో ఉంచాడు. हालेलुया। హల్లెలూయా. तीसरा वचन, మూడో వాక్యము, कान लगाओ और मेरे पास आओ, सुनो, तब तुम जीवित रहोगे और मैं तुम्हारे साथ सदा की वाचा बांधूंगा। अर्थात दाऊद पर की अटल करुणा की वाचा मैं तुम्हारे साथ में बांधूंगा। एक बड़ी अटल वाचा प्रभु हमारे साथ में बांधने को तैयार है। నిత్య నిబంధన అయినటువంటి వాగ్దానము దేవుడు మనతో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. जो दाऊद के साथ में परमेश्वर ने जो अटल वाचा बांधी है, वो वाचा आज वो आपसे और मुझसे बांधने के लिए तैयार है। దావీదుకు చూపిన శాశ్వత కృప ఏదైతే ఉందో ఆ శాశ్వత కృపను ఈ రోజు నీతో నాతో చూపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. तुम्हारे प्राण मेरे साथ में बने रहेंगे, నీ ప్రాణములు నాతో బంధించి యున్న ఎడల तुम जीवित रहोगे करके लिखा है। మీరు బ్రతికి యుందురు. आओ सुनो, तुम जीवित रहोगे और मैं तुम्हारे सदा के लिए तुम्हारे साथ में मैं एक ऐसा वाचा बांधूंगा जो दाऊद के साथ में मैं अटल करुणा की वाचा मैंने बांधी है। तो ये बहुत बड़ी बात परमेश्वर ने कह गया। చాలా పెద్ద మాటను దేవుడు అన్నాడు ఇక్కడ. जो दाऊद के साथ में अटल करुणा की वाचा परमेश्वर ने बांधी है, वही वाचा आपके साथ मेरे साथ प्रभु बांधने वाला है। దావీదుకు చూపిన శాశ్వతమైన కృప ఏదైతే చూపాడో ఆ కృపను ఈ రోజు నీతో నాతో దేవుడు చూపబోతున్నాడు. मेरे प्रियो, एक बहुत बड़ी बात परमेश्वर ने यहाँ पर कही है। చాలా పెద్ద మాటను దేవుడు ఇక్కడ అన్నాడు. నా ప్రియమైన हमको వాళ్ళారా, परमेश्वर ने दाऊद के बराबर करके रख दिया। దేవుడు మనల్ని దావీదు సమాంతరంగా చేసినాడు. अगर हम मन फिराव करेंगे, మనం మారు మనసు పొంది बुरे बातों से फिरकर प्रभु की तरफ आएंगे, చెడు విషయాలను దేవుని తట్టు వస్తే, हम परमेश्वर की और अपना मन लगाएंगे, దేవుని తట్టు మనం మనసును పెట్టినప్పుడు, अगर उसकी सुनेंगे, ఆయన మాటను వింటే तो वो एक बड़ी वाचा हमारे साथ में बांधने वाला है। ఆయన నిత్య నిబంధన మనతో చేయబోతున్నాడు. जो दाऊद के साथ में अटल करुणा की वाचा प्रभु ने बांधी है, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప దేవుడు చూపాడు. वही वाचा ఆ శాశ్వత కృపను मैं आपसे बांधूंगा। నేను మీకు చూపుతాను. हम सबसे वो एक ऐसी वाचा बांधने वाला है कि दाऊद की अटल करुणा की वाचा वो आपसे और मुझसे बांधने के लिए तैयार है। దావీదుతో చేసిన నిత్య నిబంధన శాశ్వతమైన కృపను ఆయన నీతో నాతో కట్టబోతున్నాడు. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళారా, आप मन फिराव करो, మీరు మారు మనసు నొందడి, आप लौट कर आओ, తిరిగి రండి, परमेश्वर के पास आओ। దేవుని దగ్గరికి రండి. जो भोजन वस्तु है नहीं, భోజనము కానే కాదు, उसके लिए अपना पैसा व्यर्थ खर्चा मत करो। దానిగా నీ డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకు. और जो भोजन वस्तु है नहीं, ఏదైతే భోజనము కాదో उसके लिए व्यर्थ परिश्रम मत करो। దాని కొరకు అనవసరంగా కష్టపడకు. मेरी सुनो, నా మాట వినుడి, तुम जियोगे। మీరు బ్రతుకుదురు. आज कितनों को डॉक्टर का वार्निंग है, ज्यादा दिन नहीं बचोगे, ఎంతమంది డాక్టర్ వార్నింగ్ ఇచ్చారు ఎక్కువ రోజులు బ్రతకవని, पर परमेश्वर कहता है तुम जियोगे। కానీ దేవుడు అంటున్నాడు నీవు బ్రతుకుతావు. परमेश्वर बोल रहा है కానీ దేవుడు అంటున్నాడు तुम मेरी और फिरो, మీరు నా తట్టు తిరిగిన ఎడల, मेरी सुनो, నా మాట వింటే तो तुम जियोगे। మీరు బ్రతుకుతారు. हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को धन्यवाद दे। చప్పట్లు కొట్టి దేవుని వందనాలు तुम చెల్లిస్తాం. जियोगे, మీరు బ్రతుకుతారు, तुम जियोगे, మీరు బ్రతుకుదురు, नहीं मरेंगे। మీరు చావరు. अगर हम परमेश्वर की ओर फिरेंगे, మనము దేవుని తట్టు తిరిగితే लंबी उम्र जिएंगे। మనం దీర్ఘాయుష్య కాలం బ్రతుకుతాం. हालेलुया। హల్లెలూయా. इस जमाने में कोई भी 70-80 पार नहीं कर रहा है। ఈ కాలంలో 70-80 ఎవరు దాటడం లేదు. अच्छे लोग नहीं पार कर रहे। మంచి మంచి వారు దాటుతలేరు. 50-60 में खुसड़ बन के खत्म हो रहे। 50-60లోనే అయిపోయి చనిపోతున్నారు. पर आपको और मुझको परमेश्वर ने एक अटल वाचा दी है, करुणा। हम पर उसकी करुणा की वाचा रहेगी। కానీ దేవుడు నీకు మరి నాకు శాశ్వతమైన నిబంధన ఇచ్చి ఉన్నాడు. అదేంటంటే శాశ్వతమైన కృప. जो दाऊद के साथ में उसने बांधी है। దావీదుతో ఆయన కట్టాడు. यहाँ उसने कहा, ఆయన ఇక్కడ అంటున్నాడు, दाऊद के साथ में मैंने जो अटल करुणा की वाचा मैंने बांधी,
वो तुम्हारे साथ में मैं बांधूंगा। దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపుతాను. तुम नहीं मरोगे, మీరు చావరు, तुम जीवित रहोगे, మీరు బ్రతికుంటారు. क्योंकि मैं जीवन का स्वामी तुम्हारे साथ में रहूंगा। జీవపు స్వామి నేను మీకు తోడై ఉంటాను. मेरी सुनकर मेरे साथ में बने रहो। నా మాట విని నాతో ఉండండి. तुम शाश्वत कालीन जीवन जियोगे, మీరు శాశ్వత కాలం వరకు బ్రతుకుతారు. लंबी उम्र जियोगे, దీర్ఘాయుష్యమంతులు అవుతారు. बीच में तुम्हारे साथ में कुछ नहीं होगा, మధ్యలో నీతో ఏం కాదు, सिर्फ तुमको मेरी सुनना है, కేవలం మీరు నా మాట వినాలి. तुम जियोगे। మీరు బ్రతుకుతారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. तुम जियोगे। మీరు బ్రతుకుతారు. फुटनोट में देखिए, ఫుట్నోట్ లో చూడండి, तुम्हारे प्राण बने रहेंगे। हालेलुया। హల్లెలూయా. फुटनोट में दिया है तुम्हारे प्राण बने रहेंगे मेरे साथ। నీ ప్రాణము నాతో నిలిచి ఉండును లేక కట్టుబడి ఉండును. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, जो प्रभु में रहता है वो नहीं मरेगा। परमेश्वर उसको अटल करुणा से उस पर दया करके उसको जीवित रखेगा, उसने वादा किया है। ప్రభునందు ఎవరైతే ఉన్నారో వారు చావరు, వారికి దేవుడు శాశ్వతమైన కృపను చూపాడు. तू नहीं मरेगा, నీవు చావవు, तू जीवित रहेगा నువ్వు బ్రతుకుతావు, और मेरी महिमा करेगा। నన్ను మహిమపరుస్తావు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर पिता का धन्यवाद हो। తండ్రి అయిన దేవునికి వందనాలు. मैं प्रभु का धन्यवाद देता हूँ। దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. जो प्रभु में होते हैं वो जल्दी ऐसा आसानी से नहीं मरेंगे। ప్రభునందు ఉన్నవారు ఊరికనే లేక సులుగా చనిపోరు. बाइबल में लिखा है, బైబిల్లో రాసింది, तू मुझसे लिपटे रहे, నీవు నన్ను హత్తుకొని ఉండు, तेरे जीवन काल के वर्षों को मैं बढ़ा के दूंगा। నీవు బ్రతుకు సంవత్సరాలను ఎదిగిస్తాను. यस, అవును, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, बाइबल में साफ लिखा है, బైబిల్లో స్పష్టంగా రాసింది, अगर हम उससे लिपटे रहेंगे, మనము ఆయనను హత్తుకొని ఉంటే, अगर हम उससे लिपटे रहेंगे మనము ఆయనను హత్తుకొని ఉంటే तो हमारे जीने के वर्ष प्रभु बढ़ा कर देगा, ऐसा लिखा हुआ है। మన బ్రతుకు దినములను అధికంగా చేసి ఇస్తాడని రాసింది. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, ये कितनी अच्छी बात है। ఇది ఎంత మంచి మాట నా क्या ప్రియమైన कहीं వాళ్ళ. कोई दवा है हमारा उम्र बढ़ाने का? మన ఆయుష్కాలాన్ని పెంచేది ఏదైనా మందు ఉందా? है ఏదైనా ఉందా? इस संसार में, ఈ లోకంలో, इस दुनिया में ఈ లోకంలో हमारा उम्र बढ़ाने का, हमारे जीवन काल के वर्षों को बढ़ाने का कोई दवा है? మన ఆయుష్కాలము లేక మన బ్రతుకు దినములను అధికము చేసే మందు ఏదైనా ఉందా? है क्या? ఏదైనా ఉందా? है तो बताइए। ఉంటే చెప్పండి. लाखों रुपए दे देंगे, లక్షల రూపాయలు ఇస్తాం, खरीद लेंगे, కొనుక్కుందాం. लेकिन आपको परमेश्वर ने मुफ्त में दिया है। కానీ దేవుడు దాన్ని మీకు ఉచితంగా नीति ఇచ్చాడు. वचन 9:11 में आप देखिए, సామెతల గ్రంథము 9:11 చూడండి. मेरे द्वारा तो तेरी आयु बढ़ेगी, हालेलुया, और तेरे जीवन के वर्ष अधिक होंगे। प्रभु ने वादा किया है, దేవుడు వాగ్దానం చేశాడు, साफ साफ कह दिया, స్పష్టంగా చెప్తున్నాడు, मेरे द्वारा నా వలన तेरी आयु बढ़ेगी। నీకు దీర్ఘాయువు కలుగును. क्या बात है, ఏంటి ఆ మాట? हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ఇచ్చాడు. किस राजा को 15 साल के आयुष काल को बढ़ा के दिया? ఏ రాజునకు 15 సంవత్సరాల ఆయుష్కాలము దొరికినది? कौन सा राजा था वो? ఆ రాజు ఎవరు? हिजकिया राजा को హిజ్కియా రాజుకు और 15 साल दे दिया, जा ग्रेस पीरियड। ఇంకా ఎక్కువ ఎక్స్టెండెడ్ 15 సంవత్సరాలు. तो నా ప్రియమైన వాళ్ళరా, आज मरने का डर हर एक को है, చావు భయము ప్రతి ఒక్కరికి ఉంది ఈ రోజు. इसलिए वही जीवन का स्वामी ఆయన है, జీవపు స్వామి. उसको छोड़ और कोई ये काम नहीं कर सकता, ఆయన తప్ప ఈ పనిని ఎవరు చేయరు. क्योंकि वो जीवन का स्वामी है। ఎందుకనగా ఆయన జీవపు స్వామి అయి उसके ఉన్నాడు. पास जीवन है, ఆయన యొద్ద జీవం ఉన్నది. उसके साथ में जुड़ जाओ, ఆయనతో అంటుకొని ఉండండి, उसके साथ में लिपट जाओ। ఆయనను హత్తుకొనండి. आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।